రాహుల్ వేసిన హైడ్రోజన్ బాంబే లడక్ అని ఉత్తరాఖండ్ అంటున్నారు. నేను అది అనుకోవట్లేదు. రాహుల్ గాంధీ వేసినటువంటిది రాహుల్ గాంధీ ముదిరే కాదని ఎవడూ చెప్పట్లేదు. లేకపోతే నిర్మోహమాటంగా ధైర్యంగా డీప్ స్టేట్ వాళ్ళతో ఓపెన్గా మీటింగ్లు అవుతున్నాడు. చైనాతో ఓపెన్గా కుదుర్చుకున్నాడు. భారతీయుల మీద అతనికి ఒక నమ్మకం. మనం ఎవడం పట్టించుకోము, అవన్నీ దేశద్రోహ చర్యలు అని ఎవరు అనుకోరులే. మన కులం ఉంటుంది, మన వర్గం ఉంటుంది, మన ప్రాంతం ఉంటుంది, మన భాష ఉంటుంది, మన అనుకునేవాడు అందరూ మనకు వస్తారు. అట్లాగే మోడీ మీద ద్వేషంతో తమకు అవకాశాలు లేనప్పుడు ప్రతి ఒక్కడు మనకు వస్తాడు స్టాలిన్ లాగాను, లేకపోతే కనుక ఇంకొకళ్ళలాగాను ఉంటారన్నటువంటిది ఆయన ధైర్యం. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అలా రాహుల్ గాంధీ ధైర్యం వల్ల ఏంటంటే దేశంలో ఏదో ఒక గొడవ సృష్టించవచ్చు. మధ్యతరగతికి ఒక రకమైన సమస్య, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు ఒక్కొక్క సమస్య, స్థానికంగా ఉండే సమస్యలను ఎక్స్‌ప్లాయిట్ చేసి అక్కడున్న ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమాల బాట పట్టిస్తే, ఎందుకంటే ఓట్ చోర్ లాంటి వాటిని ఎవడూ పట్టించుకోవట్లేదు. లేకపోతే ఇంకోటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అందరినీ ఒక్క పాయింట్ మీద తీసుకొద్దాం అనుకుంటే రైతుల ఉద్యమం పంజాబ్‌కి మాత్రమే పరిమితమైంది. జాట్ల ఉద్యమం రాజస్థాన్‌కి మాత్రమే పరిమితమైంది. అలాగే మరాఠీ ఉద్యమం మహారాష్ట్రకి పరిమితమైంది. అది కూడా 4 రోజులు పోతే చల్లబడిపోతుంది. అలా కాకుండా ఎక్కడికక్కడ గొడవలు సృష్టించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. మనము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది.